Hi teachers, welcome to your Guru channel. ఈ రోజు నేను మీకు ఎయిడెడ్ ఉద్యోగుల హెచ్ఎం అకౌంట్ టెస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ వివరాలను మనం ఆన్లైన్లో ఈ హెచ్ఎం అకౌంట్ టెస్ట్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అంటే అనేది డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. మై డియర్ టీచర్స్, నా వీడియోని పూర్తిగా ఫాలో అవ్వండి. మై డియర్ టీచర్స్, నా ఛానల్ని నా వీడియోని కూడా ఎప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా నా వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఈ హెచ్ఎం అకౌంట్ టెస్ట్ సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందుగా మనం డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ BSEAP అంటే SSC వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. SSC వెబ్సైట్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ వెబ్సైట్లో క్రిందికి రండి, స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, హెచ్ఎం అకౌంట్ టెస్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, బాటమ్ కార్నర్లో HMACT టెస్ట్ అన్న హెచ్ఎం అకౌంట్ టెస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని నోటిఫికేషన్ ఉంటున్నాయి, న్యూ అని. వీరు ఏం చేశారంటే ఫీజ్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. అదే హెచ్ఎం అకౌంట్ టెస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ క్లిక్ చేయాలి. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. హెచ్ఎం అకౌంట్ టెస్ట్ రిజల్ట్ 2023 ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు డేట్ ఏ విధంగా ఎక్స్టెండ్ చేశారు ఈ సంవత్సరానికి 2024 మీద. దీని మీద క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ఆ డేట్స్కి సంబంధించిన PDF ఫైల్ డౌన్లోడ్ జరుగుతుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు, నా యొక్క డిస్క్రిప్షన్లో డౌన్లోడ్గా ఇస్తున్నాను, దీన్ని కూడా మీరు నా డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈ 23/2/2024 ఈ అమెండ్మెంట్ చేశారు డేట్కి. పర్టికులర్ ఫీజు ఎంతంటే లేట్ ఫీ 60 రూపాయలు. పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ బై ద క్యాండిడేట్ త్రూ CFMS ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. 4/3/2024. సబ్మిషన్ ఆఫ్ ప్రింటెడ్ అప్లికేషన్ అలాంగ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎట్ ద కన్సర్న్ DEO ఆఫీస్. DEO ఆఫీస్లో అన్ని డాక్యుమెంట్స్తో కూడా సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 7 మార్చి 2024. ఆఫ్టర్ అప్రూవింగ్ ద అప్లికేషన్, నెక్స్ట్ ఈ కాలమ్ చూసినట్లయితే, ఆఫ్టర్ అప్రూవింగ్ ద అప్లికేషన్ త్రూ ఆన్లైన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ NR ఎట్సెట్రా బై DEO కన్సర్న్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద DGAP అమరావతికి ఈ DEO ఆఫీస్ వారు సబ్మిట్ చేయవలసిన డేటు 11/3/2024 ఇవ్వడం జరిగింది. చూడండి, ద వెబ్ లింక్ అప్లోడ్ అప్లికేషన్ ఆన్లైన్ ఈజ్ అవైలబుల్ 8 ఫిబ్రవరి 2020 నుంచి అవైలబుల్గా ఉంది. వీళ్ళు ఇంకా డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ఇక ఫీ ఎలా చెల్లించాలి అనే దానికి ఇక్కడ మనకు ఒక బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చారు. దీన్ని బట్టి మనం ఫీ చాలా ఈజీగా చెల్లించి, ఎందువల్లంటే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. పేమెంట్ గేట్వేలో మన స్టేట్ బ్యాంక్ అడుగుతుంది, లేదా పేయూ అడుగుతుంది. స్టేట్ బ్యాంక్ అయితే డెబిట్ కార్డు ద్వారా, ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేయూ ద్వారా అయితే డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఈ విధంగా మన డైరెక్టర్ గారు గౌరవనీయులు దేవేంద్ర రెడ్డి గారు ఈ సర్క్యులర్ని జారీ చేశారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, హెచ్ఎం అకౌంట్ టెస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ 2024 అని ఉన్నది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ టర్న్ అవుతుంది. టర్న్ అయినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు. ప్రొసీడ్యూర్ టు పే ఎగ్జామినేషన్ ఫీజ్ త్రూ పేమెంట్ ఓన్లీ. పేమెంట్ ద్వారానే చెల్లించాలి. DD కానీ పోస్టల్ ఆర్డర్స్ కానీ ఇవి కూడా తీయడానికి వీల్లేదు. ఆన్లైన్లో పే చేయాలి. పేమెంట్ ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చారు. పేమెంట్ ఈ సెలెక్టెడ్ త్రూ క్లిక్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు వస్తుంది. సెలెక్ట్ వన్ ఆఫ్ ద పేమెంట్ గేట్వే, SBI కానీ పేయూ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చూజ్ అప్రోప్రియేట్ పేమెంట్ ఆప్షన్, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పే ద అమౌంట్ అండ్ టేక్ ద ప్రింట్అవుట్ అక్నాలెడ్జ్మెంట్. తప్పనిసరిగా మీరు పే చేసిన తర్వాత దానికి సంబంధించిన చలన అక్నాలెడ్జ్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకుని మీరు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది DEO ఆఫీస్కి. ఇప్పుడు చూడండి, అప్లై ఆన్లైన్ ఉన్నది. ఈ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
మీరు మీ ఫోటోని మీ సిగ్నేచర్ని కూడా ముందుగానే స్కాన్ చేసుకుని జేపీజీ ఇమేజ్లో స్కాన్ చేసి అట్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఫోటో అయితే 10 to 30 కేబీల్లో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా అదేవిధంగా 10 కేబీల్లో ఉండాలి. చూడండి, క్యాండిడేట్ నేమ్, మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ పేరు ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మీరు మేల్ ఫీమేల్ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాలెండర్ ప్రకారము మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్యాలెండర్లో 2006 ఉంది. 2006 మీరు క్లిక్ చేయగానే ఇయర్స్ ఓపెన్ అవుతాయి. ఇయర్స్ని మీరు ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు. ఇయర్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని మంత్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేసినట్లయితే ఆ ఇయర్కి సంబంధించి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ మంత్కి సంబంధించి అప్పుడు డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు డేట్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్ అదర్స్ అనేది. తర్వాత రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అదర్స్ని. అలాగే పీరియడ్ ఆఫ్ సర్వీస్ యాజ్ హెడ్మిస్ట్రెస్, పీరియడ్ ఆఫ్ సర్వీస్ హెడ్మిస్ట్రెస్ ఎల్టీ ఆర్ బీఈడి అసిస్టెంట్ ఇన్ ద ఇయర్. మొత్తం పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద స్కూల్ వేర్ ఎంప్లాయిడ్, మీరు ఎక్కడ ఎంప్లాయ్ అవుతారో ఆ స్కూల్ యొక్క నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. వెదర్ పెర్మనెంట్ ఆర్ టెంపరరీ, మీరు పెర్మనెంట్ ఆర్ టెంపరరీ ఇక్కడ ఈ రేడియో బటన్ మీద క్లిక్ చేయాలి. పెర్మనెంట్ అయితే పెర్మనెంట్, టెంపరరీ అయితే టెంపరరీ మీద క్లిక్ చేయాలి. హైయెస్ట్ జనరల్ క్వాలిఫికేషన్, మీ యొక్క జనరల్ క్వాలిఫికేషన్ పీజీ చేశారా, డిగ్రీ చేశారా, హైయెస్ట్ మీ ఎడ్యుకేషన్ లెవెల్లో. హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఈడి, ఎంఈడి క్వాలిఫికేషన్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇఫ్ ఎల్టీ ఆర్ బీఈడి అసిస్టెంట్ వెదర్ షీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ ఇన్ ద క్యాడర్, అంటే బీఈడి క్యాడర్లో మీకు ప్రొబేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాలి. పేపర్ పాస్డ్ ఇఫ్ ఎనీ ప్రీవియస్గా మీరు ముందు రాసి ఉంటే కొన్ని రెండు పేపర్లో ఒక పేపర్ కానీ పోయి ఉంటే ఏ పేపర్ మీరు పాస్ అయ్యారో ఆ పేపర్, ఒక పేపర్ పాస్ అయితే ఎస్ అని, లేదు నో అని మీరు పెట్టవలసి ఉంటుంది. చూడండి, పేపర్స్ పాస్డ్ ఇఫ్ ఎనీ, ఎస్ అయితే ఏ పేపరు, ఎస్ అని మీరు క్లిక్ చేశారనుకోండి, ప్రీవియస్ పేపర్ హాల్ టికెట్ నెంబర్ వేయాలి, ప్రీవియస్ పేపర్ సెంటర్ వేయాలి, అలాగే ప్రీవియస్ పేపర్ పాస్ ఇయర్ వేయాలి. నేమ్ ఆఫ్ ద పాస్డ్ పేపర్ 1 పేపర్ 2, ఏ పేపర్ పాస్ అయ్యారో పేపర్ 1 కానీ పేపర్ 2 అని కానీ వేయాలి. పేపర్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ డిజైర్ టు ఎగ్జామిన్, ఇప్పుడు ఏ పేపర్కి వస్తారు. సపోజ్ మీరు పేపర్ 2 పాస్ అయ్యారనుకోండి, ఆటోగా చూడండి పేపర్ 1 సెలెక్ట్ అయిపోయింది. మీరు పేపర్ 1 పాస్ అయ్యారనుకోండి, అప్పుడు పేపర్ 2 ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ముందు ఎగ్జామ్ అపీర్ అయ్యి ఒక పేపర్ పాస్ అయ్యి ఇంకో పేపర్ పాస్ అవ్వకుండా ఉంటే ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నో అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, నో అని సెలెక్ట్ చేసుకోగానే చూడండి 2 పేపర్లు కూడా టిక్, అంటే 2 పేపర్లు కూడా మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పోస్టల్ అడ్రస్, డోర్ నెంబరు, మీ టౌను లేదా విలేజ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మండల్ వస్తుంది, అంతవరకు మండల్ రాదు. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆ డిస్ట్రిక్ట్లో ఉండే మండల్స్ అన్ని కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. మండల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే పిన్ కోడ్, మీ విలేజ్ యొక్క పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఎస్ఎస్సిలో అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉండే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవ్వాలి, లేదంటే మీ ఎస్ఆర్లో నోట్ చేసిన ఐడెంటిటీ మార్క్స్ ఇవ్వాలి. ఇక్కడ ఈ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాలి. ఈ విధంగా అప్లోడ్ చేసి ఎగ్జామినేషన్ ఫీజు చూడండి, టు బి పేడ్ 150 రూపీస్ విత్ ఫైన్తో అయితే 210, వితౌట్ ఫైన్తో అయితే 150 మీరు చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ చూడండి, ఇక్కడ ఫోటో, సిగ్నేచరు, ఇందులో ఏ కాలం కూడా మీరు ఫిల్ చేయకపోయినా మీకు పేమెంట్ ఆప్షను ప్రొసీడ్ నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వదు. చూడండి, సపోజ్ నేను ఎన్ని ఫిల్ చేయకుండా మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అప్లోడ్ ఫోటో అని అడుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అన్ని కాలమ్స్ కరెక్ట్గా ఫిల్ చేయాలి, అన్ని ఫిల్ చేసినప్పుడు మాత్రమే పేమెంట్కి వెళ్దాం. ఇప్పుడు బ్రౌజ్ ఫోటో మీద క్లిక్ చేసినప్పుడు ముందుగా స్కాన్ చేసి అట్టు పెట్టుకున్న మీ ఫోటో ఎక్కడ ఉందో అడ్డు అడుగుతుంది, కాబట్టి అది మీరు మీ డ్రైవ్లోంచి సెలెక్ట్ చేసుకుని చూడండి, నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. సిగ్నేచర్ ఈ విధంగానే బ్రౌజ్ చేసుకుని సిగ్నేచర్ కూడా మీరు
అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మేక్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీకు పేమెంట్ పేజ్ ఓపెన్ అయ్యి ఎస్బీఐ ద్వారా వెళ్తారా, పేయూ ద్వారా వెళ్తారు. స్టెప్ బై స్టెప్ అది అడిగిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినట్టయితే మీరు ఫీ చెల్లించి మీకు అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీ కన్సర్న్ డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అది అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం. ఇదిగో చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ముందు అప్లై ఆన్లైన్లోకి వెళ్ళాం. ఇప్పుడు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉన్నది. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీ అప్లికేషన్కి నెంబర్ ఉంటుంది, నెంబర్ వస్తుంది, లేదా ఆ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, లేదా మీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఆ ప్రింట్ తర్వాత దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీ డిఓ ఆఫీస్లో ఈ మార్చి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మార్చి 7వ తారీఖు లోపల అందచేయవలసి ఉంటుంది. ఇది మై డియర్ టీచర్స్, హెచ్ఎం అకౌంట్ టెస్ట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం, అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకుని డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేసే విధానం. మై డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికి కూడా నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.